రైట్ హైదరాబాద్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఉప్పల్లో తొలి మ్యాచ్ జరుగుతోంది. 2018 తర్వాత టెస్ట్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. అంతేకాదు ఇండియన్ టీమ్ కు ఉప్పల్ క్రికెట్ స్టేడియం సెంటిమెంట్ గా కూడా ఉంది. ఉప్పల్లో 5 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ డ్రా చేసుకుని 4 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. ఇక హోమ్ గ్రౌండ్ లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు. అయితే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్ కు దూరం కావడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. రైట్ ఇక ఉప్పల్ స్టేడియం దగ్గర మా కరెస్పాండెంట్ నరేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, అప్డేట్స్ ఏంటి? అభిమానుల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సిరాజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? పూర్తి సమాచారం ఏంటి? మొత్తానికి 5 సంవత్సరాల తర్వాత 2018 అక్టోబర్లో ఇండియా వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది హైదరాబాద్ వేదికగా. మళ్ళీ తిరిగి దాదాపు 5.5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. దీంతో కొంత క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. నిజానికి అటు టెస్ట్ క్రికెట్కి ఈ మధ్యకాలంలో కొంత ఆదరణ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తుంది. ఏదైతే T20 IPLకి ఎంత పెద్ద ఎత్తున అభిమానులు వస్తూ ఉంటారో ఉప్పల్కి ఆ టెస్ట్ మ్యాచ్ కూడా అంతే పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. వెటరన్స్ ఎవరైతే పాత తరం క్రికెట్ అభిమానులు ఉంటారో మినిమం 60-70 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాత తరం వాళ్ళంతా కూడా చాలా కాలం తర్వాత క్రికెట్ స్టేడియంకి వచ్చి డైరెక్ట్గా మ్యాచ్ అంటే ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేదానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున ఇప్పటికే అభిమానులంతా కూడా దాదాపుగా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి. నిజానికి 9:30కు ఇప్పటికే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకున్న నేపథ్యంలో 4వ ఇన్నింగ్స్లో భారత్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే కాసేపట్లోనే మొదటి బాల్ కూడా వేయబోతున్నారు ఉప్పల్ వేదిక, ఏదైతే ఉప్పల్ వేదికగా. నిజానికి ఇక్కడ ఆడిన 5 టెస్ట్ మ్యాచ్ల్లో ఇండియా దాదాపు 4 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. అంటే సెంటిమెంట్ పరంగా కూడా ఈ స్టేడియం ఇండియన్ క్రికెట్ టీంకి కలిసి వస్తుందని చెప్పి అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు విరాట్ కోహ్లీ కొంత మొదటి 2 మ్యాచ్లకు ఆయన దూరం అయ్యాడు. ఎందుకంటే వ్యక్తిగత కారణాల వల్ల హైదరాబాద్ అదేవిధంగా వైజాగ్లో జరగబోతున్న టెస్ట్ మ్యాచ్ కూడా విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో ఫ్యాన్స్ కొంత నిరాశతో కనిపిస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున విరాట్ కోహ్లీ అభిమానులు స్టేడియంకి పెద్ద ఎత్తున వచ్చారు. ఆయన టీ-షర్ట్స్ వేసుకుని ఆయన జెర్సీలు వేసుకుని కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తున్నారు. సో కొంత సహజంగానే ఫ్యాన్స్ నిరాశ చెందే అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాదీ స్టార్ పేసర్ ఎవరైతే మహమ్మద్ సిరాజ్ ఉన్నాడో ఖచ్చితంగా ఈ రోజు టెస్ట్ మ్యాచ్లో ఆయన కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది హోమ్ గ్రౌండ్ సిరాజ్కి, ఇక్కడే ఆయన క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు ఇదే స్టేడియంలో. సో ఈ వికెట్ మీద ఆయనకి ఈ పిచ్ మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అదేవిధంగా పూర్తి స్థాయిలో ఫామ్లో కూడా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలో జరిగిన టెస్ట్ మ్యాచెస్లో కూడా మహమ్మద్ సిరాజ్ పెద్ద ఎత్తున ప్రభావం చూపాడు. సో అతని ప్రభావం కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంగ్లాండ్ అభిమానులు కూడా కొంత ఎక్కువగానే ఇక్కడ కనిపిస్తున్నారు. ఇంగ్లాండ్ అభిమానులు కూడా మనం చూడవచ్చు పెద్ద ఎత్తున ఇంగ్లాండ్ అభిమానులు కూడా ఏదైతే ఇండియాలో ఉండే ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా స్టేడియం కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం మనం చూస్తున్నాం. నిజానికి క్రికెట్కి పుట్టినిల్లు ఇంగ్లాండ్గా చెప్తూ ఉంటారు. మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా 1932లో ఇంగ్లాండ్లోనే జరిగింది. సో ఇంగ్లాండ్లో సహజంగానే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా స్టేడియంకి పెద్ద ఎత్తున తరలిస్తారు. అంటే ఈరోజు స్టేడియం లోపల ఖచ్చితంగా ఇంగ్లాండ్కి కూడా కొంత మానసిక స్థైర్యం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయా దేశానికి సంబంధించిన అభిమానులు లోపల ఉంటే సహజంగానే ప్లేయర్స్కి కొంత విరాట్ కోహ్లీ అభిమానులు చూడొచ్చు. పెద్ద ఎత్తున విరాట్ కోహ్లీ జెర్సీలు వేసుకుని లోపలికి వెళ్తున్న పరిస్థితి. అంటే కోహ్లీ లేకపోయినప్పటికీ కూడా ఎవరిని చూసినా కూడా విరాట్ కోహ్లీ ఆ టీ-షర్ట్సే కనిపిస్తున్నాయి. ఆయన జెర్సీలతో పెద్ద ఎత్తున వెళ్తారు. కానీ ఆయన ఈ మ్యాచ్లో లేకపోవడం కొంత నిరాశ చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మీద కొంత ఆసక్తి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. మొదటి బ్యాటింగ్ కూడా కొన్ని నిమిషాల్లోనే ఫస్ట్ బాల్ మహమ్మద్ సిరాజ్తో ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ India will win the series. Right. This is Arjun speaking. మొత్తానికైతే విరాట్ కోహ్లీ ఆ ప్లేస్ని కొంత రోహిత్ శర్మ రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. రోహిత్ శర్మకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు కాబట్టి రోహిత్ శర్మ అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్టేడియం తరలి వస్తారు. కొన్ని నిమిషాల్లోనే మొదటి బాల్ ఉప్పల్ వేదికగా వేయబోతున్నారు మహమ్మద్ సిరాజ్. ఏదేమైనప్పటికీ కూడా కొంత సెంటిమెంట్గా కూడా ఈ స్టేడియం ఇండియన్ క్రికెట్ టీంకి కలిసి వస్తుందని చెప్పి భావిస్తున్నారు. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కాబట్టి సుదీర్ఘంగా ఆడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుంది.